కానీ ఏ దారిలో అయితే మనం నడుచుకుంటా పోతామో అదే దారిలో మరలా మమ్మల్ని తీసుకొని వస్తారని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. మా ఇంటి దగ్గర కొంచెం అసలు శ్మశానం వైపు ఎప్పుడన్నట్టు పోతుంటే నేను అనుకుంటూ ఉంటా, ఏందన్నా కొత్త సంవత్సరంలో ఇవన్నీ అంటే కాదు, అవన్నీ విందాం, కొత్త సంవత్సరం అయితే పాత సంవత్సరం మనం మార్చుకోవడానికి. నేను ఆ దారిని వెళ్తూ ఉంటే నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చినప్పుడు దింపుడు కాలము, బూడ్చే టైమేమో, తిప్పే సమయము అట్టా ఇటు ఉంటాయి కదా. నేను నడుచుకుంటూ పోతున్నప్పుడు అదే దారిలో ఒకవేళ నేను చచ్చిపోతే ఇదే దారిలో తీసుకొస్తారు, ఆడ దింపుతారేమో, ఆడ దింపి నా కొడుకు చేత అన్న 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 అని 3 సార్లు పిలిపిస్తారేమో. మా అమ్మ ఈడికి వచ్చి ఏడుస్తుందేమో, మా భార్య ఈడికి వచ్చి ఏడుస్తుందేమో. ఇంకొందరేమో శివ మంచోడు అంటాడు, ఇంత తొందరగా చచ్చిపోలేదంటాడు, తలట తిప్పండి, కాలిట తిప్పండి, బోల్లేయండి, మల్తాడు తీయండి, తెల్లగుడ్డ తీయండి, తెల్లగుడ్డ కట్టండి, లాగండి, గొంచండి, మూడేయండి. ఇన్ని సంగతులు జరుగుతాయి కదా నేను చచ్చిపోతే. ఇంతమంది వస్తారు కదా నేను చచ్చిపోతే, ఇలా మాట్లాడతా కదా నేను చచ్చిపోతే. ఇదే కదా జీవితం అంటే. ఇంకా ఏముంది జీవితం అంటే? చచ్చిపోయినప్పుడు పొగడం కాదు, చచ్చిపోయినప్పుడు మంచోడు అనడం కాదు, చచ్చిపోయినప్పుడు చూడడానికి రావడం కాదు, చచ్చిపోయినప్పుడు పలకరించడం కాదు అందరిని వచ్చి. బ్రతికున్నప్పుడే ఇలాంటి ప్రేమ అనురాగాలు ఎదురెదురుగుంటే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషకరంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది. బ్రతికున్నప్పుడు లేని ప్రేమలు చచ్చిపోయిన తర్వాత ఎందుకు ఈ ప్రేమలని నేను ఎన్నోసార్లు అనుకుని ఉంటా. కానీ బ్రతికుండంగా ఒక్కరు చూపించరు ఆ ప్రేమలో, మరణించిన తర్వాతే చూపిస్తారు ఆ ప్రేమలో. అలాంటి ప్రేమలో మనకు అవసరము లేదు.